హరి ఓం అండి. హరి ఓం అండి. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిరూపం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. చెప్పండి. హరి ఓం అండి. హరి ఓం. హరి ఓం చెప్పండి. ఇప్పుడు శ్వాస పైన ధ్యాస పెట్టి దృష్టి పెట్టాలి అని చెప్పినారు కదా. అది ఇప్పుడు మనం ఎంతసేపు ఎట్లా అని ఇప్పుడు 5 నిమిషాలు ఇట్లా 10 నిమిషాలు అట్లా మనకి ఆ విధంగా ఎట్లా మనం తెలుసుకోవడం? అది శ్వాస పైన ధ్యాస కాదు, శ్వాసను గమనించుట. శ్వాసను గమనించుట అంటే ధ్యానం చేసేదానికి కూర్చున్నప్పుడు శ్వాసను గమనించుట. శ్వాసను గమనించాలి అంటే మొదట కొద్దిగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే కొద్దిగా మనస్సు అనేటువంటిది కుదుట పడుతుంది. కుదుట పడిన తర్వాత అప్పుడు నిర్మలంగా కూర్చొని శ్వాసను గమనించుట చేయాలి. శ్వాసను గమనించుట చేయాలి అంటే శ్వాస వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అది నువ్వు గుర్తించగలగాలి. శ్వాస వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, నువ్వు గుర్తిస్తూ ఉండాలి. గుర్తించడం చేయాలి అంతే. అక్కడ ఏం చేసే పని ఏం లేదు. శ్వాసను గుర్తించుట, గమనించుట అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే శ్వాసను మామూలుగా మనం దానంతట పోతూ ఉంది, వస్తూ ఉంది. మనం ఏమనుకుంటున్నాము, అది 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 ప్రాణం, అది దానంతట జరుగుతూ ఉంది. కానీ దాని గురించి మనకు అస్సలు ఐడియా కూడా లేదు ఇప్పుడు. అంటే ప్రాణం పోతూ ఉంది, వస్తూ ఉంది. కానీ నువ్వు ప్రాణమును, అదే ప్రాణవాయువు అంటే అదే అక్కడ. ఆ శ్వాసను నువ్వు గమన సైలెంట్గా కూర్చోగలిగినప్పుడు, దానిని గమనించగలిగితే, అంటే శ్వాస పోతూ ఉంది, వస్తూ ఉంది అని నువ్వు గమనించగలిగితే అప్పుడు మనస్సు శాంతమవుతుంది. మనస్సు శాంతమవుతుంది. ఇది ఎంతసేపు అనేటువంటిది ప్రశ్న కాదు ఇక్కడ. నువ్వు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండవచ్చు. కొంతసేపు ఉండేటప్పటికి నీ మనస్సు వేరే చలనం వస్తుంది, అలా ఉండలేవు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఓంకారం చెప్పుకోవాలి.
ఓం చెప్పి విడిచిపెడుతూ అప్పుడు సైలెన్స్లోకి వెళ్ళాలి. సైలెన్స్లోకి వెళితే అప్పుడు మాత్రమే నువ్వు దీనిని శ్వాసను గమనించగలుగుతావు. అది అలా చేయాలి. అది చేస్తే అక్కడ శాంతి అనేటువంటిది, మనస్సుకు శాంతి అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది. అది కలుగుతూ రావడం అనేటువంటిది మనం ఎంతసేపు అంటే రోజుకు ఒక 5 నిమిషాలతో మొదలుపెట్టి చేస్తూ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తా. మీ ప్రశ్న ఏంటి నాగరాజు స్వామి? మీ ప్రశ్న ఒకటి ఉంది కదా, ఏమిటి ఆ ప్రశ్న? సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనేది ప్రశ్న కూడా గుర్తుండాలి కదా. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, ఇవి యోగ సమాధులు అని అంటారు. వీటిని యోగము ద్వారా పొందేటువంటి సమాధులు. అంటే యోగులు ఏం చేస్తారంటే శ్వాస పైన దృష్టి మొదట పెడతారు. తర్వాత శ్వాస పైన దృష్టి నుంచి శ్వాసను గమనించుట అది చేస్తారు. తర్వాత వీళ్ళ యొక్క భావనలో ఏంటంటే మనస్సును నిరుద్ధము చేయుట. మనస్సుని నిరుద్ధము చేయుట. మనస్సు నిరుద్ధము చేయుట అంటే మనస్సును పని చెయ్యకుండా చేయుట. మనస్సును పని చెయ్యకుండా చేయుట అనేది ఎట్లా అనేటువంటి దానికి వాళ్ళు ఏం చేస్తారంటే యోగం చేసి, అంటే యోగం అంటే ఇదే, ఇలా కూర్చొని నిర్మలంగా కూర్చొని మనస్సును బయటికి పంపించకుండా ఎప్పుడైతే ఇట్లా శ్వాసను దాన్ని గమనిస్తూ ఇలా గమన కూర్చుండేస్తారో అప్పుడు వాళ్ళకి ఆ మనస్సు క్రమంగా నిలువరింపబడుతుంది. విషయాలపైకి వెళ్ళరు. విషయాలను దగ్గరికి కూడా రానివ్వరు. విషయాల దగ్గరికి రానివ్వరు, వీళ్ళు విషయాల దగ్గరికి పోరు. ఈ యోగాభ్యాసం అనేటువంటిది చేస్తారు. అందులో ఆసనాలు వేయడం, దాంతోపాటుగా ఈ ప్రాణాయామం చేయడం, మనస్సు నిలగట్టేదానికి ప్రాణమును బంధించుట అంటే ఆ గాలిని పీల్చుకున్నారు, నిలిపేస్తారు. దాన్ని ప్రాణబంధనం అంటారు. ప్రాణబంధనం మామూలుగా వచ్చేసి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, తర్వాత దాన్ని ఏమంటారు, బంధనం దానికి ఒక పేరుంది, కుంభకం కూడా కాదు. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, తర్వాత పూరకము, రేచకము, కుంభకము. రేచకము, పూరకము, కుంభకం. రేచకం అంటే విడిచిపెట్టేది, పూరకం అంటే పూరించేది, కుంభకం అంటే నిలిపేసేది. అది లోపల నిలిపినారని అనుకోండి, అది అంతఃకుంభకం. లోపల అంటే గాలి పీల్చుకొని నిలిపేస్తాడు. ఇది ఆంతరకుంభకం. మళ్ళీ బయట విడిచిపెడతాడు, మళ్ళీ గాలి పీల్చుకోడు. అది బాహ్య కుంభకం. ఇది ఆంతరకుంభకము, బాహ్య కుంభకము. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సు క్రమంగా అక్కడ లోపడుతుంది. మనస్సుకు ఇప్పుడు మీరు కావాల్సింటే ఒక పని చేయండి. ఇప్పుడు ఒక పని చేయండి. మీరు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని మీరేం చేస్తారంటే గాలి బాగా పీల్చుకోండి, విడిచిపెట్టకూడదు. బాగా పీల్చుకోండి, కొంతసేపు బాగా పీల్చుకోండి, విడిచిపెట్టకుండా ఉండండి. ఇప్పుడు విడిచిపెట్టి మళ్ళీ గాలి పీల్చుకోండి.
ఇప్పుడు మళ్ళీ విడిచిపెట్టి గాలి పీల్చుకొని నిలిపేయండి. ఉండగలిగే అంతసేపు ఉండి విడిచిపెట్టండి. విడిచిపెట్టేసి కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు గాలి పీల్చుకున్నారు కదా, గాలి పీల్చుకొని విడిచిపెట్టకుండా నిలబెట్టారుగా, అప్పుడు కొంతసేపు బాగానే ఉంటుంది. కొంతసేపు తర్వాత ఆ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. గాలి విడిచిపెట్టాలి అని అనిపిస్తుందా? గాలి విడిచిపెట్టాలి అని అనిపించినప్పుడు మీకు వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? ఉక్కిరి బిక్కిరి అయ్యింది. అప్పుడు గాలి విడిచిపెట్టినారు అనుకోండి, వెంటనే గాలి పీల్చుకోవాలని ఆటోమేటిక్గా గాలి పీల్చుకునే దానిపైకి పోతుంది దృష్టి. అంటే ఇప్పుడు మనస్సు వేరే విషయాల మీదకి పోవట్లేదు. వేరే విషయాల మీదకి పోయిందా? మీరు ఇది ప్రయత్నం చేయండి. ఒక 2-3 సార్లు చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది ఇక్కడ వీళ్ళు చేస్తారు, యోగులు చేసేటువంటి విధానం ఇది. ఇలా చేస్తూ చేస్తూ వస్తే ఆంతరకుంభకం అనేటువంటిది పెంచుతారు. ఆంతరకుంభకం పెంచుట అంటే దాన్ని 1 నిమిషం, 1.5 నిమిషం, 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు కూడా ఉండగలిగే స్థితి వాళ్ళకు వస్తుంది. ఇలా బాగా గాలిని నింపగలిగి బాగా నిలుపుతారు. అప్పుడు వేరే విషయాల ఆలోచనలకి రాకుండా ఉంటాయి. అదేవిధంగానే బాహ్య కుంభకం, గాలి విడిచిపెట్టేస్తారు. గాలి విడిచిపెట్టేసి ఇప్పుడు గాలి పీల్చుకోరు, కొంతసేపు అట్లా నిలుపుతారు. దీంట్లో జాలంధర బంధనమని చాలా బంధనాలు ఉన్నాయి వీటిలో. యోగ చూడమని ఉపనిషత్తు అని ఒకటి, యోగ చూడ శిఖోపనిషత్తు అని ఒకటి, 2 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 2 ఉపనిషత్తుల్లో ఈ విధమైనటువంటి బంధనముల గురించి బాగా వివరంగా ఇచ్చాడు. ఇలా చేస్తే అప్పుడు మనస్సు ఏమవుతుంది? క్రమంగా వాని కంట్రోల్ కిందకు వస్తుంది వాడికి. ఇలా క్రమంగా కంట్రోల్ కిందకు వచ్చిన తర్వాత మనసుకు ఒక సామర్థ్యం అనేది వస్తుంది. ఆ సామర్థ్యంలో చాలా వాడికి సంకల్పాలు నెరవేరడం, వాడు ఏమనుకుంటే అవి జరగడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తాయి. ఇప్పుడు వీడికి బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం ఉందా అనంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం లేదు. కానీ మనస్సు మాత్రం నిలగట్టబడింది. మనస్సు నిలగట్టబడింది, ఆనందంగా ఉంటుంది. మనస్సు నిలగట్టబడింది కానీ ఆనందంగా ఉంది, అంతే. ఇదే ఆనందము వీడు చాలు అనేటువంటి దృష్టితో వీడు వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఈ మనస్సు నిలగట్టబడి వీడిప్పుడు అలా ఉన్నాడు చూడండి. మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత విషయాలు తెలుస్తూ ఉంటాయి కానీ విషయాల్లోకి పోడు మనిషి. దీనిని సవికల్ప సమాధి అని అంటారు. అంటే వీడు మనస్సు నిర్మలమైంది, నిశ్చలమైంది. విషయాల్లోకి మాత్రం వీడు పోవట్లేదు. పోతే ఏమంటే వీడికి ఒక ఇది ఉంటుంది, ఆ విషయాలు విని లాగేస్తాయి, లేదా వీడి విషయాల్లో పడిపోతాడు. అందుకని వీడికి భయం, పోడు విషయాల్లోకి. ఇది సవికల్ప సమాధి. విషయాలు తెలుస్తాయి, అందుకని విషయాల్లోకి పోడు. తర్వాత రెండవది నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు నిర్మలంగా. ఇదే చాలు. ఆహారం తినాల్సిన సమయానికి మాత్రం లేస్తాడు, తింటాడు, మళ్ళా కూర్చుంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇది యోగంలో కలిగేటువంటి సమాధి. వీటిని చిత్త సమాధులు అని అంటారు. ఇవి
చిత్త సమాధులు, చిత్తానికి సంబంధించి చేసేటువంటి సమాధులు యోగ సమాధులు ఇవి. ఈ సమాధులతో మోక్షము కలుగదు. ఈ సమాధులతో మోక్షము కలుగదు. వాడికైతే ఆనందంగా అయితే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ యోగా చేపిస్తారే, ఆసనాలు వేసి ఇవన్నీ చేస్తారు చూడండి, వీటన్నింటి వల్ల శరీరం కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది, శరీరం యాక్టివ్గా ఉంటుంది, మనస్సు కొంచెం అక్కడ కొంతసేపు ఉపశమనము చెందుతుంది. తద్వారా ఏమవుతుంది? ఆనందంగా ఉంటుంది. శరీరం ఫిట్నెస్ వస్తుంది, మనస్సుకు నిలిపిన కారణం చేత ఆనందం కూడా కలుగుతుంది. ఇది మోక్షమునకు దారి తీయదు. అర్థమైందా? సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనేటువంటి దానికి వచ్చింది. ఓకే, మీదేంటి? మీదెంత ప్రశ్న అడిగారు? ఆనందము సంతోషం. ఆనందము సంతోషం ఒకటి కాదు, ఒకటి కాదు, ఒకటని మనం అనుకుంటాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఇప్పుడు కనులు ఉన్నాయి కదా, చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే నీకేమన్నా ఆనందం ఉందా? ఊరికే మామూలుగా చూస్తున్నాం. అదే దేవుని అలంకారం చూసావు అనుకో, ఒకసారి ఏమనిపిస్తుంది? ఆనందం కలుగుతుందా? అనిపించిందా? అంటే ఇప్పుడు కంటి ద్వారా ఒక రూపాన్ని చూచి నువ్వు ఆనందమును పొందినావు. అదేవిధంగా చెవులతో గమ్మున కూర్చొని ఏం వినలేదని అనుకోండి, ఏమనిపించదు. అదే చెవులతో నీకు ఇష్టమైనది ఏదన్నా విన్నావు, నీకు ఇష్టమైనది వింటే అప్పుడు ఆనందం వస్తుంది. నీకు ఇష్టం కానిది వింటే అది నీకు ఒక బోర్ అనిపిస్తుంది, దాని నుంచి దూరం వెళ్ళిపోతావు. కంటికి కూడా నీకు సరిపోయేటువంటిది చూస్తే నీకు ఆహ్లాదం కలిగితే ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ముక్కులకు కూడా వాసన, నీకు సరిపోయేటువంటి వాసన తగిలింది అనుకో, బాగా ఆస్వాదిస్తావు. బాగుంది వాసన, సెంటు కొట్టుకునేది అందుకే కదా. తర్వాత ఇంట్లో కూడా రూమ్ స్ప్రేయర్స్ కొట్టుకుంటారు, ఇంక ఇట్లాంటివి చాలా ఉంటాయి. సరే, ఇప్పుడేంటిది? ఇవన్నీ కూడా ముక్కుకు ఇచ్చేటువంటి విషయ వాసనలు. మీరు వేసుకునే వస్త్రాలు షాపుకు పోయినారనుకో, ఏదో ఒక వస్త్రం తీసుకొని వచ్చేచ్చుగా, వస్తారా? ఎందుకు? నచ్చడం అంటే నీ కంటికి ఇంపుగా అనిపించాలా, కంటికి ఇంపుగా అనిపించాలి, అది మనస్సుకు మళ్ళా నచ్చాలా. చూడు ఎంతసేపు పడుతుందో తెలిసిన ఈ సెలక్షన్కి. కనీసం అంటే ఒకసారి షాపులే ఒక 50 కూడా తిరిగేస్తారు ఒకసారి. ఒక షాపులో ఆయన అయితే ఇంకా మా షాపులో ఇంతేమో ఉండేది బట్టలని కూడా అనేసాడు. కాబట్టి చెవులకు ఇంపుగా ఉండేట్లుగా, కంటికి ఇంపుగా ఉండేట్లుగా, ముక్కుకి ఇంపుగా ఉండేట్లుగా, నాలుకకు కూడా రుచికరమైనటువంటి వాటి కోసమనే ప్రయత్నం చేస్తాం. నాలుకకు రుచిగా ఉండేదాన్ని పెడితే బాగా తింటూ ఉంటాడు కదా, ఆస్వాదిస్తాడు కదా. ఆ తింటూ ఉండేంతసేపు వాడికి సుఖంగా ఉందా లేదా, ఆనందంగా ఉందా లేదా. తర్వాత చర్మానికి స్పర్శ సుఖం. స్పర్శ, ఇప్పుడు ఏసీ వేసుకున్నావు, చల్లగా ఉంటుందని అనుకో. ఎండాకాలం అయితే ఏసీ వేసుకుంటే చల్లగా ఉంటుంది. అదే చలికాలం అయితే హీటర్ లాగా పెట్టుకోవాలా, హీటర్ పెట్టుకోవాలి, ఏసీ కాదు. హీటర్ వేసుకుంటే అప్పుడు నీకు వేడిగా సరిగా బాగుంటుంది. అంటే స్పర్శ సుఖం అనేది అక్కడ ఉందిగా చర్మానికి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలతో సంబంధపడినప్పుడు, అదేవిధంగానే మనస్సుకు నీకు ఇష్టమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది నీకు ఎదురుగా వస్తే, ఇప్పుడు మీ కొడుకో కూతురో ఎక్కడో బయట చదువుతున్నారని అనుకోండి, బయట చదువుతూ ఉండొచ్చు, లేదా బయట ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు.
వాళ్ళు ఇప్పుడు పండగకు వస్తున్నారు, పండగకు వచ్చినారు. ఇప్పుడు 3 నెలలు అయింది వాళ్ళని చూస్తాను ఏమనిపిస్తుంది నీకు? ఆనందం అవుతుందా కదా? అది చెప్పడానికి ఆనందం అనేటువంటిది ఎక్స్ప్రెషన్ కూడా ముఖంలో కూడా వెలిగిపోతుంది. అట్లాగే ముఖము వెలిగిపోతే విప్పారి అట్లాగే అంతా కనిపిస్తుంది. అదంతా పోవడం, పట్టుకోవడం, ఇంకవన్నీ చాలా జరుగుతాయి. ఎంతసేపు? ఒక 2 నిమిషాలు అంతా బాగా మాట్లాడిన తర్వాత పద ఇంట్లోకి పద అని చెప్పి ఇంక వేరే ఉండి మళ్ళీ వేరే విషయం మీదకి పోతారు. అన్న కదా అక్కడ. అంటే అప్పుడు ఫస్ట్లో చూచినప్పుడు కలిగినటువంటి ఆ అఫెక్షన్ అనేది ఉందే, అది మళ్ళీ తగ్గి వేరే విషయం మీదకి పోతుంది. అంటే కొంతసేపు ఎట్లుంటే కొంతసేపు అట్లా పోతాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో ఇది ఇంద్రియముల చేత విషయముల సంబంధముతో కలిగేటువంటిది ఏదిందో అది ఇక్కడ సుఖమని, ఆనందమని, సంతోషమని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కానీ ఇంద్రియ విషయములు లేకుండా, ఇంద్రియ విషయాలే లేవు, ఇంద్రియాలలో విషయాలే లేవు, విషయాలు లేకుండానే నీకు ఆనందం కలిగింది అని అనుకోండి. మీరు బాగా నిద్రపోయినారు. నిద్రలో మీకు ఆనందంగా ఉందా లేదా? నిద్రలో మీ అందరికీ కూడా ఆనందం ఉందా లేదా? మీకే కాదు, చీమకు కూడా అదే ఆనందం ఉంటుంది. కుక్క నిద్రపోయినప్పుడు కూడా సేమ్ ఆనందం ఉంటుంది. ఆవు నిద్రపోయినప్పుడు కూడా, ఆవు నిద్రపోయేటప్పుడు గురక విన్నారా మీరు ఎప్పుడన్నా? ఆవు నిద్రపోయేటప్పుడు కూడా గురక పెడుతుంది. అది ఆనందంగా అది బాగా నిద్రపోతుంటుంది. ప్రతి జీవి నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటుంది. ఆనందం ఉందే, ఆ ఆనందం అనేటువంటిది విషయముల వలన కలిగిన ఆనందమా? కాదు. ఇవన్నీ విషయాలతో కలిగినటువంటి దీనిని ఆనందమని నువ్వు చెప్పితే, ఇది సంతోషమని నువ్వు చెప్పినా ఇది వేరే. విషయములు లేనప్పుడు కలిగేటువంటి ఆనందం ఉందే అది వేరే. నిజంగా అయితే విషయములు లేనప్పుడు కలిగేటువంటి దానికి ఆనందమని పేరు. ఇది ఆనందం కాదు. ఇది విషయాలతో కలిగేది ఆనందము కాదు, సుఖం. ఇది సుఖం, అది ఆనందం. ఆ ఆనందమే శాంతి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటి, ఇప్పుడు నిద్రలో నీకు కలిగింది ఆ ఆనందం. రెండవది, నిద్రలో కలిగిన ఆనందము నువ్వు నిద్రపోయేటప్పుడు తెలిసిందా? నిద్రపోయేటప్పుడు తెలియలేదు. కానీ ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మ సత్యం, ఆత్మ కంటే తద్వ్యతిరిక్తమైనదంతా కూడా అసత్యం అనేటువంటి దృఢ నిశ్చయమైన తరువాత ఆ మనస్సు ఉంటుందే, ఆ మనస్సుకు విషయాలు తెలుస్తూ ఉన్నా కూడా, ఆ మనస్సుకి ప్రశ్న అడిగినానేమో నిద్రపోతున్నాడు కాబట్టి విషయాలు తెలుస్తూ కూడా ఉంటాయి, కానీ నిర్మలంగా ఉంటాడు. నిద్రలో ఉంది చూడండి మనకు ఆనందము, ఆ ఆనందము ఇప్పుడు మేలుకొని ఉన్నప్పుడు కూడా ఉంటుంది. అది ఎవరికి? ఆ ఆత్మానాత్మ విచారణ చేసినటువంటి, అందులో దృఢమైనటువంటి వాడికి ఉంటుంది. దృఢమైన వారికి మాత్రమే ఉంటుంది. అది శాంతి. మనం ఓం శాంతి 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 అని అంటున్నాం కదా. ఈ శాంతి మాకు కావాలని ఇక్కడ మనం ప్రార్థించడం. ఆధ్యాత్మిక దుఃఖమని, ఆది భౌతిక దుఃఖమని, ఆది దైవిక దుఃఖమని 3 రకాల దుఃఖములు ఉన్నాయి. 3 రకాల దుఃఖములు వద్దని 3 సార్లు శాంతి చెప్పుట. మీ అందరికీ శారీరకంగా దుఃఖాలు ఉన్నాయా లేదా? బీపీలు, షుగర్లు, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, కీలు నొప్పులు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం, ఏంటంటో ఏదో ఒకటి ఉంటుంది ప్రాబ్లం.
ఏవీ లేకుండా ఉన్నదంటే ఆరోగ్యంగా ఉన్నాడంటే ఎప్పుడన్నా ఒక్కసారన్నా జ్వరమో ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు అది కలిగేటువంటిది ఆధ్యాత్మిక దుఃఖం, అంటే శారీరకంగా కలిగే దుఃఖం. ఆ శారీరకంగా దుఃఖం కలగాలని ఎవరైనా ప్రార్థిస్తారా? ఎవరైనా కోరుకుంటారా? నాకు శారీరక దుఃఖం వద్దు వద్దు అంటున్నారు లేదా? ఎవరైనా కూడా కావాలని కోరుకుంటారా? కాబట్టి ఆధ్యాత్మిక దుఃఖం వద్దు, ఆధ్యాత్మిక దుఃఖము శాంతించుగాక, అది వద్దు, నాకు ఆనందంగా ఉండాలి. తర్వాత ఆది భౌతిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం. ఆది భౌతిక దుఃఖం అంటే భౌతికంగా నీ చుట్టూ ఉన్నాయి చూడండి పరిసరాలు, నీ చుట్టూ ఉండే పరిసరాల నుంచి వచ్చేటువంటి దుఃఖం. ఇప్పుడు చీకటిలు గుర్తున్నాయి, చీకటిలు గుర్తున్నాయి లేదా? ఆనందంగా ఉందా చీకటిలు కుడతా ఉంటే? చీకటిలు కుడతా ఉంటే గీరుకుంటా ఉన్నాం అనమాట, అంటే అది దుఃఖం కలిగిస్తూ ఉంది. అదేవిధంగా చీమలు, దోమలు, నల్లులు, ఇంకా ఇంకా పాములు, తేళ్ళు, జర్రెలు, కుక్కలు, నక్కలు, పిల్లులు, ఇవి ఎన్నో చుట్టూ ఉంటాయి. వీటి వల్ల కలిగేటువంటి దుఃఖం. తర్వాత నీతో పాటుగా ఉండేటువంటి వాళ్ళు, వేరే వాళ్ళు ఉన్నారు చూడండి, మనుషులు, వీళ్ళందరితో కూడా ఏదో ఒకటి కలిగేటువంటి దుఃఖం ఉందే, ఇది ఆది భౌతిక దుఃఖం. ఆది భౌతిక దుఃఖం. ఈ భౌతిక దుఃఖం కూడా కావాలని కోరుకుంటాడు ఎవడన్నా? ఈ దుఃఖములు కూడా వద్దు. అందుకని రెండవ శాంతి. మూడవసారి శాంతి చెప్తున్నాం చూడండి, ఆది దైవిక దుఃఖం. దైవికంగా కలిగే దుఃఖాలు. దైవికంగా కలిగే దుఃఖాలంటే వర్షాలు ఓని పడిపోయి వరదలు వచ్చి కొట్టుకుపోవడం, ఏందో వచ్చి కొట్టుకుపోవడం, లేదా అస్సలు వర్షాలు పడకుండా పోవడం, అతివృష్టి అనావృష్టి రావడం. నీళ్ళు ఒకసారి బాగా ఉంటాయి, ఒకసారి నీళ్ళే లేకుండా పోతాయి. పంటలు బాగా వేస్తారు కానీ పంటలు పండవు. ఒకసారి సింపుల్గా వేసినా కూడా బ్రహ్మాండంగా పడుతాయి. ఒకసారి భూకంపాలు వస్తాయి, ఎండలు విపరీతంగా వచ్చేస్తాయి. చూడండి ఎట్లా ఉందో. ఒకసారి చలి తట్టుకోలేకుండా పోతాం. ఇవంతా ఎవరి వల్ల వస్తున్నాయి? దైవికంగా వచ్చేటువంటి ఆ దైవిక దుఃఖాలు కూడా మాకు వద్దప్ప, ఎలా ఉండాలనో అలాగా ఉండేట్లుగా, అంటే మాకు సరిపోయేటట్లుగా ఉండేటట్లుగా అనుగ్రహించు అని భగవంతుణ్ణి ప్రార్థించుట. శాంతి మంత్రములు, శాంతి 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 అని అంటున్నాం కదా. కాబట్టి అది భౌతిక దుఃఖం. మీకు ఎవరికైనా కావాలనుకుంటే శాంతి చెప్పొద్దండి, వద్దనుకుంటే శాంతి చెప్పాలి. 3 సార్లు శాంతి చెప్తే ఈ 3 రకాలైనటువంటి దుఃఖములే వచ్చేటివి. కాబట్టి ఆ 3 రకాల దుఃఖములు వద్దు అని ప్రార్థించుట. సరేనా? మీ ప్రశ్నలు క్లియర్ అయినట్లేనా? కాబట్టి యోగ సమాధి అనేటువంటిది మోక్షమునివ్వదు, జ్ఞాన సమాధి మోక్షాన్ని ఇస్తుంది. జ్ఞానముతో రావాలి. అది అంటే తెలుసుకొని రావాలా, నీకు తెలియాలా. కాఫీ తాగుతున్నావు అనుకోండి, కాఫీ తాగుతా అంటే తెలుస్తుందా లేదా బాగా ఉంది అనేది? జీవన్ముక్తి ఇప్పుడే కదా చదివారు మీరు, జీవన్ముక్తి విదేహముక్తి అని. ఆ జీవన్ముక్తి విదేహముక్తిలో అదే చెప్తుంది. ముక్తి అనేటువంటిది కూడా తెలియాలి. అది తెలియకుండా కలిగేటువంటి ముక్తి అది ముక్తి కాదు. సరేనా? అది ఈరోజుకి చాలండి, 7:30 అయింది, టైం కూడా అయింది. మళ్ళీ ఏమైనా ఉంటే రేపు చూసుకుంటాం. ఇంకెవరికైనా ఏమన్నా ఆన్లైన్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఉందా ప్రశ్న ఏమన్నా? సరే.
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरिः ॐ तत्सत् ॐ श्री